ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము దీవించి ప్రార్థిస్తున్నాం. మీకు స్వాగతం పలుకుచున్నాం. హల్లెలూయా. చిన్నగా నేరుగా డైరెక్ట్గా ఒక వాక్యాన్ని కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయమునకు రండి. షల్ వి ఓపెన్ యువర్ బైబిల్? మీ ధర్మశాస్త్రమును తెరవండి. మత్తయి సువార్తకు రండి. 13వ అధ్యాయమునకు, మత్తయి సువార్త 13వ అధ్యాయమునకు రండి. 13 నుండి 23 వరకు మనం వాక్యం చదువుకోబోతున్నాం. 23 చదవండి ఫస్ట్గా. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు అటివారు సఫలులై ఒక్కడు 100 గాను, ఒక్కడు 60 గాను, ఒక్కడు 30 గాను ఫలించిన నేను. హల్లెలూయా. గమనించండి, దేవుని మాట పలికిస్తున్నది. నేను ప్రారంభంలో చెప్పిన ప్రకారం మీరందరూ మహిమ గల ఒక సంఘముగా కూర్చొని ఉన్నారు కాబట్టి మీకు ఉపదేశించడానికి దేవుడు తన ఆత్మ రూపమై తన స్వరముతో మీలో మాట్లాడడానికి ప్రయాసపడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 16 వాక్యం చదవండి. అయితే మీ కన్నులు చూచుచున్నది గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను మీరు ఈరోజు శ్రద్ధగా ఆలకించాలి. అయితే మీరు అంటే మహిమగల సంఘమైన మీరు ఏమండి, మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యులైనవి. హల్లెలూయా. మీ కన్నులు ఈరోజు మీరు ఏ ప్రపంచమును, దేశమును, మంచిది చెడుది అనేకులను, అన్ని కార్యాలను, ఆకాశమును, భూమిను మీరు ఎలా గ్రహింపగలరో అవి అన్నీ మీరు ధన్యులుగా భావించబడుచున్నది. హల్లెలూయా. మీరు చెవిలో ఏమని వింటున్నారో, మీకు వినబడుతుందో అవన్నీ మీ చెవులు ధన్యుడుగా భావింపబడి ఉన్నదని భక్తులు అంటున్నారు. ఇలాగే ఒక రోజు వచ్చును, ఆ రోజులో పరిశుద్ధులందరూ ఎక్కడ వాక్యం సెలవిస్తున్నట్టుగా నీతి గల, హల్లెలూయా, అవి ధన్యులైనవి కనుక అనేక ప్రవక్తులు నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరి అని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మీరు ఏమన్నీ చూస్తున్నారో ఇవన్నీ ఏమండి ఈ కాలంలో అక్కడ చూసిన అక్కడ సంఘము, మహిమగల సంఘము కట్టబడి ఆ సంఘములో మహిమగల సంఘముగా మనుషులందరూ కూర్చొని ఉండి అనేక జాతి, మతము, కుల, భాషల నుండి అనేకులు సంఘములలో ప్రవేశించి కూర్చొని అందరూ చక్కగా ఆరాధన చేయటం నేను చూడాలని ఆనాడిలో ప్రవక్తులు కోరుకున్నారంట. హల్లెలూయా. ఆనాడిలో ప్రవక్తులు కోరుకున్న వాళ్ళకున్న శక్తి కొద్ది వాళ్ళకి మరణం దగ్గరైనది కాబట్టి వాళ్ళు చూడలేకపోయింది. హల్లెలూయా. ఏమండి, ఇటువంటి ఒక ప్రసంగం సంఘము తెరవబడి ఆదివారం అయితే సంఘంలో మహిమగల సంఘముగా కూర్చొని ఇగో దైవదాసుడు బోధించుచుండగా మేము కూర్చొని మా చెవిలో వినాలని కోరుకున్నారు కనుక అవియూ వినకపోయింది. హల్లెలూయా. కానీ ఈరోజు నీకు సంఘము ఆదివారం అయితే నీకు సంఘము శుభ్రపరచబడి నీ పరిశుద్ధమైన నీ ఆలయమును మహిమగల సంఘముగా నిన్ను మార్చడానికి తెరవబడిన ఈ మందిరములో ఇగో పిలువబడిన నిన్ను, పిలుచుకొని వచ్చబడిన నిన్ను, వచ్చి కూర్చున్న వారైన నీవు
కళ్ళారా చూచుచున్న ఈ మహిమైన కార్యాలను ఆనాడిలో అనేక ప్రవక్తలు చూడాలని కోరిన వారు చూడలేకపోయిందని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఇలాగే ఆరాధనలో ముగించినాక, మంచి స్తుతి పాటలు పాడినాక, దేవుణ్ణి గణపరిచినాక, మహిమపరిచినాక, ఈ మహిమగల సంఘముకు దేవుడిచ్చే ప్రత్యుత్తరం ఏమిటో అవి మా చెవులారా మేము దాసుడు మాట్లాడగా మేము వినాలని కోరుకున్నారు ఆనాడిలో, కానీ వారు వినలేకపోయేది. హల్లెలూయా. కానీ నీవు చూచుచున్న దానికి, నువ్వు వినుచున్న దానివి కాబట్టి నీ కళ్ళు ధన్యులైనది, నీ చెవులు ధన్యులైనదని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే ఆ నాడిలో అనేకులు కనులున్న గుడ్డివారులై ఉండిండ్రు, చెవులున్న చెవిటోలు అయి ఉండిండ్రు. వాళ్ళకి దేవుని మాట వారిలో సరైన విధములో వారికి చెప్పలేకపోయినందున వాళ్ళు ఈ మాట చదివింపబడినది. హల్లెలూయా. కింద వాక్యం సెలవిస్తున్నది, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, విత్తువాని కూర్చిన ఉపమానము బాణము వినుడి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నది, దేవ మనుషులైన ఏమండి భక్తుడు వ్రాసిన గ్రంథంలో చెప్పబడుచున్నది ఏమిటంటే, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, విత్తువాని కూర్చిన ఉపమానము భావము వినుడి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నీకు చెవులున్నాయి, ఇప్పుడు నీకు దైవ సేవకుడు ఉన్నాడు, ఇప్పుడు నీకు సంఘం ఉంది, ఇప్పుడు నీకు కట్టబడిన బలిపీఠం ఉంది, ఇప్పుడు దేవుడు నీ కొరకు చేర్చబడిన శరీరం ఉంది, ఇప్పుడు నీ కొరకు కాల్చిన దేవుడి రక్తం ఉంది. ఏమండి ఇప్పుడు ఇవన్నీ చూచుచున్నావు కాబట్టి నువ్వు ధన్యుడివే. అందుకే విత్తువాని కూర్చిన ఉపమానం. హల్లెలూయా. ఏమండి భక్తుడు పాట పాడినాడు, చివరిలో ఒక పాట పాడినో, విత్తువారు ఒక్కరైతే నీళ్లు పోసిన వారు వేరొక్కరు. ఏమండి ఎరువేసిన వాడు ఇంకెవరో, కానీ ఏమంటే పెంచేవాడు మాత్రమే నీవేనని భక్తుడు పాడినాడు. హల్లెలూయా. హల్లెలూయా. విత్తినది ఒక్కరు, నీళ్లు పాసింది ఒక్కరు, ఎరువేసింది ఒక్కరు, కానీ నన్ను వృద్ధి చేసింది మాత్రమే నీవేనని భక్తుడు పాడినాడు. హల్లెలూయా. అదే వాక్యం సెలవిస్తున్నది, విత్తువాని కూర్చిన ఉపమానం భావము నీవు వినుడి. ఎవడైనాను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయములలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. హల్లెలూయా. హల్లెలూయా. దుష్టుడు వారి దగ్గరికి మెల్లంగా వస్తాడు. ఏమక్క బాగున్నావా, తిన్నావా అని వస్తాడు. మెల్లగా నీ దగ్గరకు వచ్చినాక వచ్చే వారము ఆడి ఆడుకోపోవాలి, నువ్వు వస్తావా అని సంఘానికి రావాల్సిన వారిని మిమ్మల్ని ఆడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. విత్తువాని ఉపమానము నువ్వు వినకుండా, నీ చెవుల వినకుండా అపవాది నిన్ను దొంగిలించుకొని నిన్ను వేరే చోటికి తీసుకెళ్తాడు. నీ మీద వారు కొళ్ళు పడుతుంది. ఒక్కొక్కరు విశ్వాసుల మీద, ఒక్కొక్కరు ధన్యులైన వారి మీద అపవాది దృష్టి పడినప్పుడు వీళ్ళు ఎలాగైనా తీసుకెళ్ళాలి దూరము. కానీ ఈ మాటను పలకిస్తారు. అందుకే విత్తువాని కూర్చిన ఉపమానము భావము వినుడి. ఎవడైనా రాజ్యమును కూర్చి వాక్యము వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయములలో విత్తు పడిన దానిని ఎత్తుకొని పోవును అని వాక్యం సెలవిస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. చర్చకు వచ్చి వారైనా మీరు కనిష్టం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపమానమును చెప్పి, మీరు వినిన దానిని వాళ్ళతో చెప్పి, వారిని మీతో పాటు కలిసి మందిరమునకు తీసుకురమ్మని దేవుని వాక్యం సెలవిస్తే మీరేం చేస్తారండి? వారితో పాటు కలిసి వాళ్ళు ఎక్కడికి పిలిచినా అక్కడికి వెళ్ళి ఆ దినమును సమయమును వ్యర్థం చేసుకుంటూ వచ్చుచున్నారు. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం సెలవిస్తున్నది, చదవండి పైకి, త్రోవు ప్రక్కనే విత్తబడిన వాడు వీడే. ఎవడైనా రాజ్యమును గురించి వాక్యమును విని గ్రహింపక ఉంటాడో వాడు మార్గమధ్యలో త్రోవులో నడిచే త్రోవులో విత్తబడిన విత్తనాలుగా ఉంటాడు. హల్లెలూయా. ఒక పొలమును మొత్తం దున్నుతారు. మొత్తం దున్నాక విత్తనాలు చల్లుతారు.
విత్తనాలు చల్లినాక ఆ మనిషి ఈ నుంచి ఆడుదాకా ఆడి నుంచి ఇడుదాకా ఆ పొలంలో మధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఆడు వస్తూ ఉంటాడే, ఆ మార్గంలో విత్తనాలు పడింది. ఆడు పారాడుతూ ఉంటే ఆ మార్గంలో ఆ విత్తనాలు ఫలిస్తాయా? ఏమండి? ఎందుకు? అవి తొక్కబడింది. మార్గ పక్కన త్రొక్కబడే మార్గంలో చెల్లింపబడిన విత్తనాలు త్రొక్కబడింది. ఏమండి? అటువంటి వాడు ఎలా ఉంటాడో, దేవుని వాక్యం విన్నా, ఏమండి, అంగీకరించిన వారంలో ఒక్కరోజు మిగిలిన సోమవారం నుండి శనివారం దాకా, ఏమండి, పనికి పోవాలా, సంపాదన చేయాలి, ఆడికి పోవాలా, ఇడికి రావాలా, మంచిది చెడ్డది, చెడు చావు, ఏమండి, పేరు పుట్టినరోజు, పెళ్లి, వివాహం, కార్యం, ఏమండి, అనేక అక్కడంతా పోవాలి కదా, మన ఇంట్లో పెడితే వాళ్ళు రావాలి కదా, ఏమండి, ఇలా అన్ని భావించుకుంటూ ఆదివారపు ఆరాధనకు మహిమగల సంఘముగా మారకుండా తన హృదయమును వ్యర్థం చేసే వారికి, ఏమండి, దుష్టుడు వాళ్ళ దగ్గరికి చాలా చక్కగా వచ్చి మహిమగల సంఘమైన మిమ్మల్ని, ఏమండి, ఎలా మారుస్తాడు? మహిమ లేని ఒక సంఘముగా, మనుషులు లేని ఒక సంఘముగా, దేవుని విత్తనము లేని ఒక సంఘముగా, వ్యర్థమైన ఒక సంఘముగా, విశ్వాసులు లేని ఒక సంఘముగా మిమ్మల్ని మారుస్తారని. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రీస్తునందు నమ్ముకొని విశ్వాసంతో పోరాడుకుంటూ విత్తనాలు చల్లినావు, కానీ ఆ మార్గం మధ్యలో నడిచి ఆ నడిచిన మార్గంలో మాత్రమే ఆ విత్తనాలు ఫలింపకపోవును. హల్లెలూయా. ఏమండి? మార్గములో విత్తనాలు చల్లినాక ఆ తొక్కి ఆ మార్గంలో పడిన విత్తనాలు ఫలింప చేయదు. అలాగే నీ జీవితంలో కూడా, అంటే నీవు క్రైస్తవునందు ఎంతలో ఉన్నావంటే 30 అంతుల మాత్రమే ఉన్నావు. హల్లెలూయా. ఎంతలో ఉన్నావు? 30 అంతులు మాత్రమే విశ్వాసం నీలో. మరొక విశ్వాసుని గురించి చూడదాం. గమనించండి, పైకి కింద వాక్యం చదివితే, రాత్రి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనా హింసనైనా కలుగుగానే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెల్లింపబడిన విత్తనాల మీద వాడు 10 సార్లు ఇటు నడుచుకుంటూ వస్తా ఉన్నాడంటే, ఏమంటే 10 సార్లు నిన్ను తొక్కుతున్నానని అర్థం. హల్లెలూయా. 10 సార్లు హింస, మాటలు, ఇబ్బందులు, అవమానం, నింద, ఇవన్నిటిలో నిన్ను తొక్కుతానే ఉన్నారు. కాబట్టి నీవు నీ క్రైస్తవ జీవితంలో అభివృద్ధి చెందలేక, విశ్వాసము లేక, ఆశీర్వాదము లేక నువ్వు అలాగే తొక్కబడుచున్నావు. అందుకే నీవు 30 అంతులు మాత్రం క్రైస్తవ సహవాసములో ఉన్నావు. హల్లెలూయా. నువ్వెంత మాత్రంలో ఉన్నావు? 30 అంతులు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ వాక్యం చదవండి, పైకి ఇప్పుడు చదివిన ప్రకారం వాక్యము నిమిత్తము శ్రమనైనా హింసనైనా కలుగుగానే అభ్యంతరము పడును. ముండ్లు పొదలలో విత్తుబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమును ఆ వాక్యమును అనివి చేయను గనుక, ఏమండి, వాడు నిష్ఫలుడును. ఆమేన్, హల్లెలూయా. కొన్ని విత్తనాలు ముళ్ళు చెట్లు పొదలు ఉన్నాయి కదా, అక్కడ పడి ఉంటుందండి. అవి వెంటనే, ఏమండి, వెంటనే ఓడి పైకి వస్తాయి. పైకి వచ్చినాక చుట్టూ ముళ్ళు పొదలు. హల్లెలూయా. అవి ఏం చేస్తుంది? మళ్ళీ పైకి రానివ్వదు, అందుకు తొక్కుతుంది. హల్లెలూయా. అట క్రైస్తవ సహవాసంలో ప్రారంభ దినములలో నీ వాక్యమును విని, నేను చర్చికి పోతాను, నేను చర్చిలో ఎక్కడికి రాను, నేను విశ్వాసిస్తున్నాను, నాకు దేవుడు కావాలి, నాకు యేసు కావాలని అనేకులు ఏం చేస్తారు? ప్రారంభంలో పరిగెత్తుకొని చర్చికి వస్తారు. ఏమండి?
బస్సు లేకపోయినా ఎవరినైనా అయ్యా కొంచెం ఆపు, అయ్యా కొంచెం ఆపు, నన్ను అలా కొంచెం డ్రాప్ చేయి అని పరిగెత్తుకుంటూ చర్చకు వస్తారు. సంఘంలో టైం అయిపోద్ది, ఓ ఆరాధన అయిపోద్ది, దేవుని వాక్యం ముగించుకుంటూ పోతే అయ్యో తర్వాత పోతే ఏం లాభము, అయ్యో తొందరగా చర్చికి వెళ్ళాలి, అయ్యో తొందరగా వెళ్ళాలని ఏమండి మగిమగల సంఘముగా జీవించడానికి ప్రయాసపడడానికి వాళ్ళు త్వరపడతారు, ప్రయాసపడతారు. కానీ ముళ్ళు పొదలో వాడిని అనగదొక్కుచుండగా ఏమండి వేగముగా వస్తారు. ఏమండి తర్వాత అన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళినాక ఏమండి వాళ్ళు ముళ్ళు పొదలో చిక్కిన విత్తనాల మాదిరిగా అనగదొక్కినప్పుడు నువ్వు చర్చికి పోయి చూస్తే ఏమండి నువ్వు పోయి చర్చికి ఇంటికి వచ్చే లోపల అపవాది అక్కడ కార్యం చేసి పెట్టింటాడు, ఇంట్లో గొడవ చేసి పెట్టింటాడు. నువ్వు ఇక్కడ చర్చిలో ప్రభుని మహిమపరుస్తా ఉన్నావా, నువ్వు ఇంటికి రా చెప్తానంటాడు. ఇంటికి పోవలోనే గొడవ చేసి పెట్టింటాడు. అయ్యో చర్చికి పోకుండా ఇంట్లో ఉంటే బాగుండిందో ఏమో, ఈరోజు చర్చికి పోయినందున ఈ ఘటన జరిగిందే, ఈ గొడవలు జరిగిందే, ఇలా కొట్లాటలు జరిగిందే, ఇలా తిట్టుకున్నారు, ఇలా గొడవ ప్రాబ్లం అయిందే, ఇలా వచ్చి తీసుకెళ్ళారే, ఏమండి ఇలా అన్నీ అయిపోయిందే, చర్చికి పోకుండా బాగుండిందో ఏమో అని మెల్లగా వారి చుట్టూ ఉన్న సహవాసమందున వాళ్ళు ఆ విషయంలో అనగదొక్కబడి వాళ్ళు దీవించబడతారు. వీళ్ళు ఎవరై ఉన్నారండి, వీళ్ళు ఎంతమంది ఎవరై ఉన్నారు? 60 అంతల ఏమంటే 60 అంతల విశ్వాసము గలవారై ఉంటారు. హల్లెలూయా. 30 అంతల విశ్వాసం ఒక క్రైస్తవ జీవితం. మన చర్చిలో అలా ఉన్నారు. 30 అంతల విశ్వాసంలో ఉన్నవారు కొందరు ఉన్నారు, 60 అంతల విశ్వాసంలో కొందరు ఉన్నారు. హల్లెలూయా. ఏమంటే ప్రతిరోజు ప్రతి వారం తప్పక ప్రభునందు చర్చకు వచ్చుచున్నారే, వాళ్ళు 100 అంతల విశ్వాసము గలవారై విత్తనాలు నాటి ఏమండి మంచి కోత కోసేవారై కొందరు ఉంటారు. హల్లెలూయా. చదవండి, పైకి వాక్యం చదవండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు, అటివాడు సఫలుడై ఒక్కడు 100 అంతులుగాను, ఒక్కడు 60 అంతులుగాను, ఒక్కడు 30 అంతులుగాను ఫలించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు పరీక్షించుకోండి, మీరు మగిమగల సంఘముగా ఇక్కడ కూర్చొని ఉన్నారా? మీలో 30 అంతల సహవాసం మాత్రమే ఉన్నదా? అంత మాత్రమే విశ్వాసిస్తున్నారా? ఇంటికి వెళితే, బయటకు వస్తే, ఎక్కడికైనా వెళితే ఏమండి యేసుక్రీస్తు జీవించిన కాలంలో నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చక్కగా గమనించాలి. అమ్మా నన్ను చూడండి, బ్రదర్స్ ప్లీజ్ లిసన్ టు దమ్. నన్ను గమనించండి. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు భూమిలో దీవించుచుండగా ఏమండి ఆయనకి మొబైల్ ఉన్నిందా, ల్యాప్టాప్ ఉన్నిందా, టీవీ ఉన్నిందా? ఏమండి యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తున్నది బాధపడినాడు అని ఉంది, ఉందా? కన్నీరు విడిచాడు అని ఉంది, వేదనలు పడినాడు అని ఉంది, దుఃఖపడినాడు ఉంది, అవమానం పడినాడు ఉంది, నిందలు పడినాడు ఉంది, కష్టాలు పడినాడు ఉంది. ఏమండి ఎక్కడైనా జాలిగా ఏమండి వాళ్ళతో వీళ్ళతో కలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకొని జాలిగా తిరుగుకుంటూ నవ్వుతూ ఉండిండు ఎక్కడైనా ఉందా? ఏమండి యేసుక్రీస్తు జాలిగా ఏదో సోది కొట్టుకొని ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వ్యర్థంగా వీళ్ళ గురించి వ్యర్థంగా మాట్లాడుకుంటూ మొబైల్ చూసుకుంటూ ల్యాప్టాప్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ సినిమా చూసుకుంటూ యేసుక్రీస్తు కాలాన్ని గడిపిండా? ఏమండి అట్లయితే క్రైస్తులో ఉన్నవారైన మీరు, క్రీస్తునందు బ్రతికింపబడుచున్న వారైన మీరు, క్రీస్తును వాక్యం చెవులో వినవారు అయిన మీరు, క్రీస్తుని దర్శనం చూచువారైన మీరు, ఏమండి మీరు ఎంతలో క్రైస్తవ సహవాసంలో ఉన్నారు? 30 అంతులోనా, 60 అంతులోనా, 100 అంతుల ఫలితం ఇచ్చేవారై ఉన్నారా? హల్లెలూయా.
మీరు నూరంతల ఫలితం ఇచ్చేవారు అయితే మీతో పాటు అనేకులని సంఘములు దీవించగలరు. హల్లెలూయా. అనేకులను పిలుచుకుని వచ్చేయగలరు. అనేకులని సంఘంలో తీసుకుని వచ్చి వాళ్ళకి బోధించగలరు, వాళ్ళకి ఉపదేశించగలరు, వాళ్ళకి సువార్త ప్రకటించగలరు. వారు చెవిలో దేవుని వాక్యం వినేలాగా మీరు చేయవారై ఉంటారు. హల్లెలూయా. మీరు 30 అంతల 60 అంతల విశ్వాసులే ఉన్నారు కాబట్టి సమస్యలు మిమ్మల్ని తొక్కుతున్నది కాబట్టి మీరు 30 అంతులు మాత్రం విశ్వాసంలో ఏదో వచ్చినవా, ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అని ఉన్నారు కాబట్టి మీకు సహవాసములో క్రైస్తవ సహవాసం 30 అంతులు మాత్రమే మీ శరీరంలోను మీ ఆత్మలోను కానవచ్చుచున్నది. హల్లెలూయా. మీరే పరీక్షించుకోండి. ఒక్క వారం ఆదివారం ఆరాధనలో ఉంటే ఇంకొక వారం నువ్వు ఉండలేకపోతావు. ఎందుకంటే నీకు ఏదో గొప్ప పని, అంత గొప్ప విశ్వాసం. అయ్యో నాకు పని ఉంది, అయ్యో చాలా బిజీలో ఉన్నా, నేను ఎమర్జెన్సీలో ఉన్నాను. ఎవరైనా పోయారా? ఏమంత విశ్వాసం నీకు? క్రీస్తును వెంబడుతున్న వారైనా మీకు పూర్ణ విశ్వాసము కలిగి ఉండేవారు ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్మిన వారైనా మీరు పరిపూర్ణ విశ్వాసములకు రావాలి. నూరంతల ఫలితం మీరు ఇవ్వాలంటే మీతో పాటు మీ బిడ్డలు, మీ భార్య, మొగుడు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలని, మీ ఎరుగు పొరుగు వారితో పాటు అందరిని తీసుకుని వచ్చి మీలో మగిమగల సంఘముగా మార్చుకున్న ప్రకారం వారిని మగిమగల సంఘములో చేర్చాలి. హల్లెలూయా. వాళ్ళని కూడా మగిమగల సంఘముగా మార్చాలి. నువ్వు 30 అంతుల క్రైస్తవులైతే నువ్వు ఎలా చేయగలవు? నీకు ఆదివారపు ఆరాధనకు రావాలంటే నీ వల్ల కాదు. సేవకుడు ఇంత అందరు ముందు తిడతా ఉంటాడు, నేరుగా చెప్పకపోయినా చెబుతా ఉంటాడు. అయినా నా బుద్ధికి 30 అంతుల క్రైస్తవ సహవాసం మాత్రమే. హల్లెలూయా. 60 అంతుల సహవాసం చర్చికి వెళ్ళినందున లేదు, నేను పోవాలని చర్చికి వచ్చినాక మీ ఇంటికి వెళ్ళే లోపల అపవాది చేసి పెట్టిన కార్యము వలె, కుతంత్రాల వలె చర్చికి పోకుండా బాగుండిందో ఏమో. పోయే కాలం వచ్చింది నీకు? 30 అంతలు 60 అంతలు మాత్రమే క్రైస్తవ సహవాసంలో ఉండి ఏమండి నీవు 100 అంతల ఫలితం ఇచ్చేవాడుగా నువ్వు అనేకులని ప్రభునందుకు తీసుకుంటూ ప్రభుని సముఖంలో చేర్చి నీవు మగిమగల సంఘముగా ఉండమంటే ఏమండి నువ్వు వాళ్ళతో పాటు కలిసి గుట్టపల్లి కొండకు పోయేదా? నువ్వు వాళ్ళతో కలిసి ఎక్కడికైనా తిరగడానికి పోయేదా? ఆడికి తిరుగుతున్నావు. నీలో విశ్వాసం ఎంత మాత్రం ఉంది? ఏదో నీ కుటుంబం, ఏదో నీ తోడు పుట్టిన వారు, ఏదో నీ పిల్లలు, ఏదో నీ అక్క చెల్లెలు, ఏదో నీ ఇంటి వారు ఎవరు లేకపోయినారే. అట్టయితే నువ్వు 30 అంతుల విశ్వాసలే కదా. 60 అంతులు కూడా లేదు, 30 అంతుల విశ్వాసం. నువ్వు చర్చికి రావాలని బయలుదేరినప్పుడు ఒక్క అడుగు పెట్టి నిన్ను తొక్కుతాడు అపవాది. నువ్వు అలాగే మట్టిగా కలిసిపోయి ఉంటావు. మట్టిలో నుండి కొంచెం కూడా నీవు తలపైకి ఎత్తలేక నిన్ను తొక్కబడుతుంది. నీ విశ్వాసం 30 అంతులకు ఆగిపోతుంది. హల్లెలూయా. నీ విశ్వాసం 30 అంతులకు ఆగిపోతుంది. అయినా ప్రయాసపడి నేను చర్చికి వెళ్ళే తీరాలని నీవు దేవుని యందు విశ్వాసం కలిగి చర్చికి వచ్చి మరలా ఇంటికి వెళ్ళాక ఆ 7 రోజుల్లో ముళ్ళు పొదలు పడిన విత్తనాల వలె నీవు అణుగుదొక్కుతావు. హల్లెలూయా. ఎటు తిరిగిన అబ్బా ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది. వీరి మాటలు గుచ్చుకుంటూ ఉంటుంది. నేనేం చేస్తూ ఉంటారు? ఇల్లు విడిచిపెట్టి పొమ్మంటారు, ఊరు విడిచిపెట్టి పొమ్మంటారు, నీకు రేషన్ ఇచ్చలేదంటారు, నీకు నీళ్ళు ఇచ్చలేదంటారు, అన్నీ చెప్తారు. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదంటే వాళ్ళు చివరికి వాళ్ళ ఒళ్ళు మండిపోయి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడైనా అని మమ్మల్ని తరమగొడతారు. కానీ మనము 100 అంతల ఫలితంలో ఉన్నవారు అయితే యేసు నామములో వెళ్ళిపో అని వారిని వెళ్ళగొట్టేవారై మనం ఉండాలి. హల్లెలూయా.
వారిని చెదరగొట్టు వారై మనం ఉండాలి. వారిని అణుగద్రొక్కు వారై మనం ఉండాలి. ఏమంటే వారి మంట నిన్ను ఏమి చేయగలవు? నన్ను వారు ఎంత తొక్కినా నన్ను లేవనెత్తేవాడు నా దేవుడు. హల్లెలూయా. నన్ను ఎంత తొక్కినా నేను లేవనెత్తేవాడు నా దేవుడు. నువ్వెవరు? ఎంత తొక్కుతావు తొక్కు. నేను 30 ఎత్తుల ఈ రోజున కనవచ్చిన, రేపు 60 ఎత్తులు నేను కానవచ్చాను అని నువ్వు నమ్మి విశ్వాసించాలి. రేపు 60 ఎత్తులు నేను ముళ్ళు పొదలలో చిక్కి నన్ను మాటలు, ఆ ముళ్ళు పొదలంటే ఏమిటో తెలిసిన? చుట్టూ ఉన్నవారు నిన్ను అనుకోదొక్కటం, చర్చి పోనకుండా చేయటం, మొబైల్, టీవీ, సీరియల్, సినిమా, ఏమండి పెళ్ళిళ్ళు, పేరాలు, ఏమండి ప్రోగ్రాము, వాళ్ళింట్లో వీళ్ళింట్లో, ఏమండి ఇలా అన్ని పోకుండా ఉండి నువ్వు ఆదివారపు నీ దేవునికి నిన్ను అర్పణ నీ చేయలేవు. హల్లెలూయా. నువ్వు ఆదివారపు ఆరాధనలు లేక నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతున్నావంటే నువ్వు 60 అంతల క్రైస్తవులు మాత్రమే. హల్లెలూయా. నిన్ను చుట్టూ ఉన్నవారు నిన్ను ముళ్ళు పదలాగా నిన్ను తొక్కుతా ఉంటారు. ఫోన్ చేస్తారు, రమ్మంటారు, పిలుస్తారు. అక్క, అన్నా నువ్వు రాలేదా? ప్రేమంతో పిలుస్తారు. అపవాదికి నిన్ను ఎలా ఏమారించాలనో తంత్రం బాగా తెలుసు. నిన్ను ఏమారిస్తే, ఎలా ఏమారిస్తే నువ్వు ఏమారిపోతావు అని బాగా తెలుసు. హల్లెలూయా. ఆదివారం అయితేనే నీకు నేను ఇవ్వటం ఇస్తానని అపవాది అంటారు. అయ్యో, ఎవరినో డబ్బులు అడిగితే ఆదివారం రమ్మన్నాడు, చర్చికి పోవాలన్నా, ఆదివారము డబ్బుల కోసం పోవాలన్నా, ఆదివారం వచ్చి ఆదివారం చర్చికి పోదాం, ఫస్ట్ డబ్బులు తీసుకుందాం. హల్లెలూయా. తీసుకో, ఇంకా అప్పుడు పాలైపో. చివరికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా అప్పుల పాలైపోయినది. హల్లెలూయా. నువ్వు మర్యాదగా అప్పులు తీయటం తప్పించబడి సంఘానికి వచ్చింటే నువ్వు అప్పులు పాలై ఉండదువా? ఆలోచించుకోండి. 60 అంతులు నిన్ను చుట్టూ ఉన్నవారు తొక్కుతూ ఉంటారు. చర్చికి వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళే లోపల ఇంట్లో ఏదో ఒక ప్రమాదం జరిగి ఉంటుంది. నువ్వు ఇంటిలో నుండి బయలుదేరగలడే నువ్వు పూర్ణ ఫలమిచ్చే విశ్వాసం అయితే మోకరించి ప్రార్థిస్తూ, ప్రభు నీ నామ మహిమ కోసం నీ సంగమునకు వెళ్ళడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాను. ఇగో నన్ను నువ్వు తీసుకెళ్ళము నాయనా, నన్ను తీసుకెళ్ళి నీ మహిమ నా కుడారమును ఉంచుము దేవా. మరలా నేను ఆరాధించుకుంటూ తిరిగి వచ్చే వరకు నా కుడారమును, నా బిడ్డలను, నా కోడలను, నా కొడుకును, బిడ్డలను అందరినీ నీ మహిమలో నువ్వు కాపాడుము తండ్రిని ఒక ప్రార్థన చేసుకుంటూ బయలుదేరి చర్చికి రావాలి. హల్లెలూయా. దూతలను ఇంట్లో పెట్టి నువ్వు చర్చికి రావాలి. దేవదూతలు నువ్వు ముగించుకుంటూ ఇంటికి వచ్చే వరకు దూతలు ఇంట్లో ఉంటారు. అక్క ఉన్నావని వస్తే బామ్మ ఎవరు లేదు పో, దూతలు త్వరమ కొడతారు. హల్లెలూయా. నువ్వు చర్చ ముగించుకొని ఇంటికి పోయే వరకు నీ ఇంట్లో ఏ అపాయము నీ ఇంటి గుడారం వద్దకు రాదు, ఏ బలహీనము నీ బిడ్డలను తాకదు, ఏ గొడవలు నీ ఇంటి దగ్గరికి రాదు, ఏ అపాయము నీ ఇంటి దగ్గరికి రాదు. కారణం నీవు చేసిన ప్రార్థన. నువ్వు ఇక్కడ మహిమలో ఉంటే నీ మహిమగల సంఘమును దేవుడు చూశాడు, అక్కడ తన దూతలను పెట్టి నీ కుటుంబమును కాపాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. 100 అంతల ఫలితము ఉన్నవాడు దేవుని వాక్యం వినడానికి తన్ను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. 100 అంతల ఫలితం ఇచ్చేవాడు ఎవడు అంటే, ఆదివారం ఎవరు పడినా, ఎవరు సచ్చినా, లేచినా నేను నా ప్రభునంతో దీవించబడాలి, వాక్యం వినాలి అని మీరు ప్రభుని వాక్యం వినడానికి మందిరంలో ఎదురు చూచుతుండాలి. హల్లెలూయా. ఆరాధన 10:30కైతే మీరు చర్చకు వచ్చేది ఎంతసేపుకి? ఎన్ని గంటలకండి? దేవుడు వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి ఇక్కడ మీకోసం కాసుకుని ఉండాలన్నా, మీకోసం ఎదురు చూస్తుండాలన్నా నా దేవుడు నీకు కావాలంటే 10:30 అంటే 10 గంటలకి రావడానికి నీ వల్ల కాదా? 10 గంటలకి వచ్చి ప్రభునందు చేరడానికి నీ వల్ల కాదా? ఇంకా ఎంతకాలం నీకు బోధిస్తూ ఉండాలి? క్రీస్తు అన్నాడు, నేను ఇంకెంతకాలం మీలో ఉంటాను. మీరు బుద్ధి తెచ్చుకోలేరా? ప్రార్థించుకోలేరా? మీరు ముందు కొనసాగలేరా? నన్నే నమ్మాలనా అని క్రీస్తు ఉపమానం చేశాడే. నీ బుద్ధికి ఎక్కలా? సేవకుడుగా నేనెంతకాలం నిన్ను బోధించుకుంటూ కూర్చొని ఉండాలి? నేను ఒకరోజు మరణిస్తే
ఇక్కడ నీకు బోధించే వాళ్ళు ఎవరుంటారు? 30 అంతుల నుండి మరి 20, 10, 5 నుండి వచ్చి శూన్యమైన క్రైస్తవ జీవితానికి మరలను వెళ్ళాలి. హల్లెలూయా. శూన్యమైన క్రైస్తవ జీవితానికి మరలా వెళ్ళాల్సి పడుతుంది. 30 నుండి 60, 60 నుండి 100 అంతులను పెరగాలంటే కాలం నీకున్నప్పుడే, ఏమంటే కాలం నీకున్నప్పుడే నీ కళ్ళు తెరవాలి. చదువుదామా? యోహాను గ్రంథానికి రండి. ద బుక్ ఆఫ్ జాన్, మొదటి వాక్యం చదవండి. యోహాను 9వ అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి. ఈ వాక్యం చెప్పినాక మీకు అర్థమవుతుందా లేదా చూద్దాం. యోహాను గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. గమనించండి, యేసు ఒక్క ఆదివారపు ఆరాధన సందర్భంలో ఆయన ఆ సంఘము తరపుగా ఆయన ఆదు వచ్చి పోవచుండగా, గమనించండి, యేసుక్రీస్తు ఆదివారపు సబ్బత్ దినమందు విశ్రాంతి దినమందు ఆ సంఘము ఎత్తుకో ఆయన కడిచి వెళ్ళుచుండగా, అంటే ఆయన సంఘానికి వచ్చిండో, సంఘానికి పోయడానికి లోపలికి వచ్చిండో బయటకు వచ్చిండో వాక్యం సెలవిస్తుంది. చక్కగా వినండి. ఆయన ఆ మార్గంలో పోవచుండగా తల్లి గర్భములో పుట్టినప్పటి నుండి వాడు కళ్ళు కానరాదు. హల్లెలూయా. ఏం రాదు? కళ్ళు కానరాదు. వాడు ఎప్పటికీ ఎవరిని చూసిండేవాడు కాదు. అమ్మ నాయన్ని కూడా చూసిండేవాడు కాదు. ఎవరిని చూసిండేవాడు కాదు. హల్లెలూయా. ఆయన ఎక్కడ నిండు చర్చ్ వాకిల్లో, గుడారంలో, సంఘమును, దేవుని మందిరము వాకిట్లో కూర్చొని అయ్యా 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 అమ్మా 1 రూపాయలు ఇవ్వండి అమ్మా, అయ్యా 1 రూపాయలు ఇవ్వండి అయ్యా అని అడుగుతా ఉండిండు. హల్లెలూయా. ఎందుకంటే వాడు గుడ్డివాడునై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అప్పుడు తనతో ఉన్న శిష్యులు ఏమంటారో చూడండి, చదవండి. ఆయన శిష్యులు బోధకుడా, ప్రభువా, యేసయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టటకు ఎవడు పాపము చేశారు? గుడ్డివాడుగా పుట్టినవాడు పాపం చేసినది వీడా, లేదు వీళ్ళని కన్నవారైన వాళ్ళ తల్లిదండ్రులో? ఆయనే అడగ. ఈ మాట చాలా జాగ్రత్తగా నువ్వు వినాలి. నీతోనే మాట్లాడుచున్నాడు దేవుడు. ఇవి నీతోనే మాట్లాడుచున్నాడు. ఆ గుడ్డివాడిని చూసి శిష్యులు అంటారు, యేసయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టిన దానికి కారణం ఎవరయ్యా? వాడేనా, లేదు వాళ్ళ కన్న తల్లిదండ్రులా? మీరైతే ఏమంటారు? వాళ్ళ అమ్మాయినా ఏ పాపం చేసిండ్రో ఏమో ఇట్లాంటి బిడ్డ పుట్టింది. వాళ్ళ తాత ఏం పాపం చేసిండో ఇట్లాంటి వంశం మనవడు పుట్టాడు. మీరంటారుగా. ఇక్కడ దేవుడు ఏమంటాడండి? దేవుడు ఏమంటాడు? చదవండి. క్రీస్తు ఏమంటాడు? యేసు వీడైనను వీరి కన్నవారైన తల్లిదండ్రులైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియ, గమనించండి, దేవుని క్రియ అంటే కళ్ళు కానవచ్చుచున్న నీకు కళ్ళు కానలేక చెవులు వినలేక చేసేవాడు నా దేవుడు. హల్లెలూయా. అందుకే గమనించండి, చదవండి. దేవుని క్రియలు వీని యందు, దేవుని క్రియ ఈ గుడ్డివాడి యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. అటైతే బయట చర్చ్ వాకిల్లో కూర్చొని లోపలికి వచ్చి వారు బయటికి వెళ్ళే వారి దగ్గరికి అయ్యా 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 అమ్మ రూపాయలు ఏంటమ్మా, అమ్మ నా కళ్ళు కానలేదమ్మా అని అడుక్కున్నవాడు అడుక్కున్న దాంట్లో బట్టి దేవుని క్రియ. ఏమండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమండి? అమ్మా అయ్యా అని అడుక్కున్న దాన్ని దేవుని క్రియలా? ఏమండి? ఇటువంటి వాడు యేసయ్య అక్కడ ఏం చేశాడు? అటువంటి వారిని చూసి యేసుకు కరుణ వచ్చింది. చర్చి బయటే పుట్టినప్పటి నుండి కూర్చొని అడుక్కుంటున్నానంటే వీళ్ళందరికీ తెలిసినాడు కదా.
అందరికీ తెలిసినోడే కదా. ఇప్పుడు నా మహిమ ద్వారా నా క్రియలు చొప్పున నేను కళ్ళు చూపుడు వాడికి ఇస్తే ఏమండి, నా వాడు కళ్ళు చూపుడు ఇస్తే అక్కడ ఏం పడుతుందండి? దేవుని క్రియ ప్రస్తాపింపబడుతుంది. హల్లెలూయా. లోపల ఉన్న వారికి, బయట ఉన్న వారికి, దేశాంతర వారికి, వాళ్ళ బంధువులకి, వారి తోడబుట్టిన వారికి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి, వాళ్ళ అమ్మ నాయనకు కూడా కళ్ళు తెరుస్తాయి. వామో, వీళ్ళు కళ్ళు వచ్చిందా? ఎలా వచ్చింది? యేసుక్రీస్తు కారణమైనాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కారణమైనాడు. ఆయన ఏం చేశాడు? శిలోవా అనే కొలము, అంటే ఇక్కడేమంటారు? కోనేరు అంటారు. ఒక కోనేరు, శిలోవా అని పిలువబడే ఒక కోనేరు. శిలోవా అంటే ఏమండి? పంపబడినవాడు అని అర్థం. ఏమంట? పంపబడినవాడు. ఎవరి చేతిలో? తండ్రైన దేవుని వల్లే. ఏమండి? గత వారంలో చూసిన ప్రకారం తన యజమానుడు తన పని మనిషిని పంపించగా వాడిని చంపివేశారు. మరలా పంపివేసినప్పుడు మళ్ళీ పని మనుషులను చంపారు. నా భూమిలో, నా జమీన్లో పాలకిచ్చినప్పుడు, నా పని మనిషిని పంపించినప్పుడు చంపుతున్నారని, ఏమంటే నా కొడుకును పంపిస్తే వాళ్ళు భయపడి పాలిస్తారేమని తన కొడుకును పంపించాడని వాక్యంలో చూశాం. అలాగే పంపింపబడిన వాడు నా యేసుక్రీస్తు ఈ లోకానికి, నా తండ్రి తీర్మానం వలె పంపింపబడిన వాడు. అంటే శిలోవా కోనేరు ఎందుకు? ఏమండి ఏం చేశాడు? అక్కడ అందరూ చూసేలాగా ఏం చేశాడు? నేల మీద ఉమ్మి వేసి ఆ మట్టిని మృదు చేసి ఆ కళ్ళు మీద పూసి పోయి శిలోవా అనే కోనేరులో నువ్వు నీళ్లు కడుగుకుమో, నీళ్లు కడుగుమో అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఆ ప్రకారమే వెళ్ళి ఆ కోనేరు నీళ్లు కడిగినప్పుడు ఆయనకు కళ్ళు కానవచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వాడు వెంటనే నేరుగా ఎగురుకుంటూ 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 దేవుని మందిరంలోనికి వచ్చాడు. దేవుని మందిరంలోనికి వచ్చాడు. అర్రే, ఎవర్రాయుడు ఇలా ఎగురుతున్నాడు? బయట అనుకుంటున్న వాడైనా భిక్షకుడు కదా. కొంతమంది అవును వాడే ఈడు భిక్షకుడే, కొంతమంది లేదు వాడు కళ్ళు కానరాదు కదా, వీడు అటువంటి వాడై ఉన్నాడు కానీ వాడు కాదు అని కొందరు అంటుంటే, కొందరు లేదు వీడే వీడే. ఒరే, నీకు ఎలా రా కళ్ళు వచ్చింది? నాకు తెలియదు. యేసు అనేవాడు ఒక్కడు నాకు కళ్ళు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడురా? శిలువ కొలములు కోనేరులో వెళ్ళి నా కళ్ళు నీళ్లు కడగమన్నాడు. నేల మీద ఉంచి ఆ మొన్ను తీసి నా కళ్ళు మీద పోసాడు. నువ్వు పోయి శిలువ కొలములు కడగమన్నాడు. కడిగినాను, కళ్ళు వచ్చింది. అంతే. ఆమేన్, హల్లెలూయా. యూదుల వారికి కోపం. పుట్టినప్పటి నుండి గుడ్డివాడిగా ఆకలిలో కూర్చుని నిండు నేను వెళుతుండగా రూపాయలు పడేసి వెళుతున్నాను. అడుక్కొని తినేవాడు ఈరోజు చర్చి లోపలికి రావటమా? ఇదే అసాధ్యం. అడుక్కొని తినేవాడు అడుక్కొని తినాలి కదా, చర్చికి ఎందుకు వచ్చారు లోపలికి? అది యూదుల పద్ధతుల వరకు వాళ్ళందరికీ కోపం పెరిగింది. అరే, నీకు ఎలా నా కళ్ళు చూపులు వచ్చింది? అరే నిజం చెప్పరా రే అన్నారు. నేను నిజమే చెప్తున్నానయ్యా. యేసు తన శిలువ కొలములో ఏమంటే నా కళ్ళు కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, వచ్చిందయ్యా. నా కళ్ళు కానవస్తుంది. ఇప్పుడు నేను అందరినీ చూడగలను. నీకు కళ్ళు కానవచ్చినలాగా చేసిన వాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చూడు చెప్పరా అంటే అక్కడ యేసుక్రీస్తు ఉండింటారు. హల్లెలూయా. అది నాకు తెలియదే, అప్పుడు నా కళ్ళు కానరాదే. ఉంచి మన్ను పూసిండు, శిలువ కొలంలో కడుక్కొరా ఎదవా అన్నాడు. నేను పోయి గడుక్కున్నానయ్యా. ఆడు గడుక్కుని తిరిగి చూసి అక్కడ ఎవరు లేరయ్యా. అటైతే నేను ఎలా చూడగలను? నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా. యూదుల మధ్యలో కర్మంట, కోపం, వైరాగ్యం పెరిగినది. ఏమండి ఏంద్రా ఇది? ఏంద్రా వీడి కళ్ళు ఎలా వచ్చింది? కళ్ళు ఇచ్చింది యేసుక్రీస్తు. హల్లెలూయా. మళ్ళీ రెండోసారి పిలిచిండు, పిలవరా వాడిని.
రారా లోపలికి, ఎవరా నీకు ఖండించింది, ఎలా జరిగిందిరా, మళ్ళీ చెప్పరా అని అడిగిండో. ఎన్నిసార్లు రా నేను మీకు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? మీకు కూడా యేసుక్రీస్తునికి శిష్యుడయ్యడానికి ఆశనా? అందుకే అడుగుతున్నావా? నీకు కూడా యేసుక్రీస్తునికి శిష్యుడవ్వాలనా? వెంటనే వాళ్ళందరూ చేరి, యూతులందరూ చేరి, ఒరే పిచ్చోడా, ఎదవా, ఒరే దుర్మార్గుడా, ఒరే దుర్మృతివుడా, మేము యేసుక్రీస్తుని శిష్యులు కాదురా, వాడెవడో నాకు తెలియదురా, మాకంతా తెలిసింది మా మోసే, మేము మోసే శిష్యులురా. మోసే పరిపాలన, దేవుడు మోసేతో మొక్క మాట్లాడినాడని వాక్యం చెబుతున్నదిరా. మేము మోసే శిష్యులురా, వాడెవడో యేసు నాకు తెలియదురా అన్నాడు. హల్లెలూయా. అటువంటి వారికి క్రీస్తును ప్రకటించటకే వాక్యంలో కూర్చొనున్న గుడ్డివాడిని యేసు కళ్ళు చూపునిచ్చి లోపలికి పంపించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, ఈ వాక్యమును 1 నుండి 30 వాక్యం వరకు నువ్వు చదువుకున్నారంటే ఈ అన్ని కార్యాలు మీరు గమనించవచ్చు. కానీ ఒక్క మాట చివరిగా నీకు చెప్పడానికి ఇష్టపడతాను. 35, 36 చదవండి. అందులోనే యోహాను 9వ అధ్యాయంలో 35, 36 చదవండి. పరిసయ్యులు వారిని వెలివేసిరని గమనించండి. ఒరే యూదులందరూ చేరి చర్చిలో నుండి గుడ్డి వారిని కళ్ళు వచ్చాక, చర్చిలో చేరినాక, ఒరే దుర్మార్గుడా పొర బయటికి అని చర్చి విడిచి బయటికి తొరిమారు, సంఘమును విడిచి బయటికి పొమ్మన్నారు. అప్పుడు ఆయన్ని బయటికి తొరిమారని తెలిసాక యేసుక్రీస్తు మరలా వాడికి ఎదురైనాడు. హల్లెలూయా. గమనించండి, చదవండి. పరిసయ్యులు ఆయనను వెలివేసినాక యేసు ఈ సంగతి విని వారిని ఎక్కడున్నారో కనుక్కొని, నీవు దేవుని కుమారుడి యందు ఆమేన్ హల్లెలూయా. నీ కళ్ళు చూపులు వచ్చినాయి, కళ్ళు కానవచ్చినందున నీవు దేవ కుమారుడైన యేసుక్రీస్తుని నీవు నమ్ముచున్నావా, నువ్వు విశ్వాసించుచున్నావా? అంతే యేసు ప్రభు అడిగిన మాట. హల్లెలూయా. అందుకు ఆయన అన్నాడు, చదవండి. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరో కొంచెం నాకు తెలియచేయము అని అడగగా యేసయ్య ఏమన్నాడు? యేసు నీవు ఆయనని చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడైనా నేనే ఆ యేసు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన చూచుచున్నావు, నీ కళ్ళు కానవచ్చింది కాబట్టి నువ్వు ఆయన చూచుచున్నావు. నీతో మాట్లాడుతున్నవాడైనా నేనే ఆయన అని ఆయన అన్నాడు. హల్లెలూయా. పైకి చదవండి. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వాసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. శాస్త్రముగా ప్రభువా నీకు వందనములు తెలియజేస్తున్నానని మొక్కెను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చివరిగా ఒక మాట 39లో వాక్యం చదవండి. యేసు దేవుడు అంటున్నాడు, ఈ వాగ్దానమును పరిసయ్యులను యూదులను చూసినాక దేవునికి ఒక మాట చెప్పాలనిపించింది. చెబుతున్నాడు, చదవండి. అప్పుడు యేసు, గమనించండి, అప్పుడు యేసు అన్నాడు, ఆ పరిసయ్యులను, యూదా కులము వారిని, ఆ చర్చిలో ఉన్న వారిని, ఆ సంఘము తరపున వారిని చూసి, మేము యేసుక్రీస్తు శిష్యులము కాదు, మేము మోసేకు శిష్యులము అనే వారిని చూసి దేవుడు అంటున్నాడు, చూడని వారు చూడవలెను, చూచువారు ఆమేన్ హల్లెలూయా. ఏమన్నాడండి? ఏమన్నాడు? చూడని వాడు ఇంక మీదటికి చూడాలి, చూచువారు ఇంక మీదటికి గుడ్డివారే కావాలనెను. హల్లెలూయా. ఈ మాట అర్థం ఏమిటో తెలుసా? ప్రియమైన దేవజనులారా,
చివరికి ఈ సంగతి జరిగిన ఈ అధ్యాయమును మీరు ఇంట్లోకి వెళ్ళి మీరు పూర్తిగా చదువుని 1 నుండి 39 దాకా పూర్తి సహవాసం మీరు చూడవచ్చు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుడు నా జనులారా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగగా, ప్రభు అవునయ్యా నేను విశ్వాసించుచున్నాను అని నమస్కరించిన వెంటనే, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అని అన్నాడు. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా, ఇద్దరుంటే ఒకరిని తీసుకెళ్తాను ఒకరిని మొదలు పెడతానని. గుడ్డివారిని కళ్ళు కానలాగా నేను చేస్తాను, కళ్ళు బాగా చూసేవారిని గుడ్డివారిగా నేను చేస్తానని దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు కళ్ళ కానవచ్చినా నువ్వు నూరంతుల ప్రతిఫలం ఇచ్చే క్రైస్తవుడై ఉన్నావా, 30-60లో దొరికిపోయి గుడ్డివాడిగా ఉన్నావా, నువ్వు తీర్మానం చేసుకో. హల్లెలూయా. నీ విశ్వాసమే మంచి పోరాడడానికి సాధ్యం. పుట్టిన దినము తన కన్న తల్లిని కూడా అమ్మా అని చూసి పిలిచిన వాడు కాదు. ఈయనే నాయనా అని పిలిచిన వాడు కాదు. ఎందుకంటే అప్పుడు వాడికి అమ్మ నాయన అని తెలియదు. హల్లెలూయా. తర్వాత పెద్దోడైనాక, ఒరే ఏం చేస్తున్నావురా, ఒరే అమ్మ పిలుస్తుంది చూడరా, ఒరే నాయన పిలుస్తున్నాడు చూడరా అని వాళ్ళు మాట్లాడిన స్వరమును బట్టి వాడు కొంచెం అమ్మ నాయన అని తెలుసుకున్న వాడై ఉండొచ్చు, కానీ కన్న తల్లిదండ్రులను కూడా గుడ్డివాడుగా చూడలేక ఉన్నాడు. కానీ యేసు వారి జీవితములకు వచ్చాడు, వాళ్ళ అమ్మా నాయనను కూడా పిలిచాడు. ఎవరెక్కడ, ఈయన కన్నవాడు ఎక్కడ, పిలుచుకోరండి. ఏమిటమ్మా వీడు నీ కొడుకేనా, ఏరా వీడు నీ బిడ్డలేనా అని అడగగా, అయ్యా వీడైతే నా కొడుకే, ఏమయ్యా వీడైతే నా కొడుకే, నాకు తెలుసు, కానీ కళ్ళు చూపులు ఎలా వచ్చాయో నాకు తెలియదయ్యా. ఎందుకంటే క్రైస్తును ప్రకటించకూడదని ఆనాడులో కఠినమైన ఒక ఆజ్ఞ, క్రైస్తును ప్రకటించకూడదని. అందుకే క్రైస్తుని ప్రకటించకూడదని అందరూ యూదులు చెప్పి ఉన్నారు. కాబట్టి క్రైస్తును బహిరంగంగా నేను నమ్మి ఉన్నాను, విశ్వాసించుచున్నాడు, ఇతడే క్రైస్తుడు అని అప్పుడు ఎవరికి చెప్పలేక కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు నీ కళ్ళు కానవచ్చుచున్నది కాబట్టి నీవు బలంగా చెప్పు, నా యేసుక్రీస్తుని కళ్ళారా చూసినాను, ఇతడే నా యేసుక్రీస్తు, నేను నమ్మి ఉన్నాను, నేను విశ్వాసించుచున్నానని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అలా చెప్పువారు అయితే లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మీ కళ్ళు చూచుచున్నవి, మీ చెవులు వినుచున్నవి, మీరు ధన్యులువే. కానీ అనేక ప్రవక్తులు నీతిమంతులను చూడాలని వినాలని కోరుకున్నా వారు చూడలేకపోయి వినలేకపోయి. కానీ నీవు ఎంతటిలో క్రైస్తవ సహవాసంలో ఉన్నవా, ఇష్టంకి వస్తే చర్చ్కి వస్తావా, అటు ఇటు 30 అంతులు క్రైస్తవం మాత్రమే, నీలో ప్రతిఫలం ఉండదు. చర్చికి రావాలని వస్తున్నాను కానీ సమస్య నన్ను వాడుకుంటుంది అంటున్నావా, అటు ఇటు నువ్వు 60 అంతుల క్రైస్తవులు మాత్రమే. 100 అంతల ప్రతిఫలం ఇచ్చే క్రైస్తవురాలైతే నువ్వు వారిని ఎదురించే వారే ఉండాలి, నువ్వు వారిని గద్దించే వారే ఉండాలి, వారు నిన్ను చంపినా చచ్చిపోయి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఆదివారం ప్రభునందు దీవించబడాలి, ప్రతి దినమును దేవుని వాక్యం చెవులు వినవారై ఉండాలి, ప్రతి నిత్యము ఆయన బలిపీఠమును ఆరాధన స్తుతి పాటను పాడువారై ఉండాలి, ప్రతి నిత్యము ఆయన దర్శనమును కోరువారై ఉండాలి. అలా ఉంటే మాత్రమే నీవు 100 అంతల ఫలితం ఇచ్చే ప్రజలు అయి ఉంటావు. కళ్ళు మూసుకుందామా.